డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో భారీగా నగదును విడపనకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన కృష్ణారెడ్డి నుంచి 1,75,00,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే బెంగళూరులో ఓ స్థలం కొనుగోలు చేసేందుకు నగదును తీసుకెళ్తున్నట్లు కృష్ణారెడ్డి చెప్పారు. కానీ నగదుకు సంబంధించిన సరైన పత్రాలు చూపకపోవడంతో నగదుతో పాటు కారును సీజ్ చేశారు. అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వెహికల్స్ని మనం తరువుగా చెక్ చేస్తున్నాం. దీని ద్వారా మనం ఎన్డీపీఎల్ కానీ లేకపోతే ఎక్కువ మొత్తంలో క్యాష్ కానీ లేకపోతే ఇంకేదైనా మెటీరియల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నా కూడా త్రూ చెక్ పోస్టులు మనం చెక్ చేస్తున్నాం. సైట్ కొనుగోలు నిమిత్తం తీసుకెళ్తున్నట్లు తన స్నేహితుల వద్ద కొంత అమౌంట్ తీసుకున్నట్లు తన అమౌంట్ కొంత ఉన్నట్లు చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించిన ఏ విధమైన పేపర్స్ అతని దగ్గర లేనందున ఇది ఎక్కువ మొత్తంలో అమౌంట్ కాబట్టి సీజ్ చేయడం జరిగింది. వచ్చే ప్రతి వెహికల్ని కూడా అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వెహికల్స్ని మనం తరువుగా చెక్ చేస్తున్నాం. దీని ద్వారా మనం ఎన్డీపీఎల్ కానీ లేకపోతే ఎక్కువ మొత్తంలో క్యాష్ కానీ లేకపోతే ఇంకేదైనా మెటీరియల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నా కూడా త్రూ చెక్ పోస్టులు మనం చెక్ చేస్తున్నాం. సైట్ కొనుగోలు నిమిత్తం తీసుకెళ్తున్నట్లు తన స్నేహితుల వద్ద అనంతపురం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో భారీగా నగదును విడపనకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అనంతపురం జిల్లాలో 1,75,00,000 నగదు కృష్ణారెడ్డి అనే వ్యక్తి దగ్గర దొరకడం జరిగింది. దానికి సంబంధించిన పత్రాలు కూడా ఆయన చూపించలేదు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఏదైతే ఈ నగదుకు సంబంధించి సహజంగా ఈ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని చెక్ పోస్టులు అంటే ఏదైతే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అంతా కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించాలని చెప్పి జిల్లా ఎస్పీ అనుజ రామన్ స్థానిక పోలీసు అధికారులను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా కూడా పోలీసులు అరౌండ్ ది క్లాక్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటారో ఆ తనిఖీల్లో భాగంగా ఈ రోజు ఏదైతే విడపనకల్లు చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే ఉందో ఈ చెబ్బు అటు స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఎలాంటి అంటే ఆధారాలు లేని సొమ్మును 1,70,00,000 తీసుకొస్తున్నా అంటే బళ్ళారి ప్రాంతం నుంచి తీసుకొస్తున్న ఈ నగదు పోలీసులు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలు అడిగినప్పటికీ అతని దగ్గర ఆధారాలు లేవు. కాకపోతే ఒక స్థలం కొనుగోలు కోసం తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులు పట్టబడ్డారని చెప్పి కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో బాధితుడు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున నగదు తరలించడానికి అన్నది చట్టపరంగా అవకాశాలు లేవు కాబట్టి దీని మీద కేసు నమోదు చేసి ఈ మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖకు అందజేయడం జరుగుతుందని చెప్పి ఎవరైతే గుంటకల్ డిఎస్పీ నరసింగప్ప మీడియా సమావేశం కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఎక్కడికక్కడ ఏదైతే ఈ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికలు మూసే వరకు కూడా జరుగుతుంటాయి ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తామని, ఇట్లా అక్రమంగా కానీ ఎలాంటి ఆధారాలు లేని నగదు కానీ ఇతర ఏదైనా కూడా తరలించేది ఉంటే వాటి మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, వాటి మీద కేసులు నమోదు చేస్తామని చెప్పి డిఎస్పీ నరసింగప్ప వెల్లడించారు. ప్రతిభ. Right, Ravichandra, thanks for the details.